హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 40వ భాగాన్ని వినేద్దాం. ఛీ, ఇంకా ఈ దరిద్రం ఒక్కటే మిగిలిపోయింది నా జీవితంలో. ఆఖరికి ఈ పూర్వి ఓవర్ యాక్షన్ కూడా చూడాల్సిన కర్మ పట్టింది అని నన్ను నేను తిట్టుకుంటూ కూర్చున్నాను. పూర్వి పెద్ద టీం లీడర్లా ఫీల్ అవుతూ అందరికీ పనులు అలాట్ చేస్తుంది. కావాలనే ఎటువంటి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు నేను. ఈ సాకు పెట్టుకొని అది మళ్ళీ నాతో మాట్లాడాలని ట్రై చేస్తే ఒళ్ళు మండుద్ది నాకు. ఫ్రెషర్స్కి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళ పేర్లు ఆల్రెడీ లిస్ట్లో యాడ్ చేసుకున్నాం. వాళ్ళు సాంగ్స్ రెడీ చేసుకుని వచ్చి నాకు చెప్పండి అంది యాటిట్యూడ్ చూపిస్తూ. ఎవడు పెడితే వాడు పేర్లు రాస్తే మేమెందుకు చేస్తాం? ఇదేమైనా మీ ప్రైవేట్ పార్టీనా? ఫస్ట్ కన్సెంట్ అడిగి రాసుకోవడం నేర్చుకోండి అని విసురుగా చెప్పి లేచి వెళ్ళిపోతుంటే, అవును, మనం ఎలక్ట్రికల్ బ్రాంచ్ సీనియర్స్ కాదు కదా అడిగితే చేయడానికి. మేడంకి అడగాలని, అడుగులకి మడుగులు ఒత్తుతూ సేవ చేయాలని తహదలాడిపోయే వాళ్ళు బోలుడు మంది ఉంటారు అంది వెటకారంగా. ఆ మాట వినగానే ఒక్కసారి వెనక్కి తిరిగి తన వైపు చూసి, అవును ఉన్నారు, మీరు అలా చేస్తే తప్పకుండా ఒప్పుకుంటాను. షూస్ విప్పాలా? కళ్ళు ఎగరేస్తూ అడిగాను. అంత అవసరం మాకు లేదులే. నీ స్టేజ్ పర్ఫార్మెన్స్ లేకపోయినంత మాత్రాన ప్రోగ్రాం ఏమీ ఆగిపోదు. థ్యాంక్స్, త్వరగా నా నేమ్ కట్ చేసుకో అని వెళ్ళిపోయాను క్లాస్ నుండి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ నన్నైతే గెలకలేదు వాళ్ళు. నేను నా పని చేసుకుంటూ వాళ్ళని పట్టించుకోలేదు అసలు. ఫేర్వెల్ 2 రోజుల ముందు మాత్రం మెసేజ్ పెట్టేశారు గ్రూప్లో, అందరూ గర్ల్స్ హాఫ్ శారీ కట్టుకోవాలని, అబ్బాయిలు బ్లాక్ షర్ట్ అండ్ పంచ వేసుకోవాలని. తొక్కలో వీళ్ళ మాటలు నేను వినేదేంటని నాకు నేనే చెప్పుకున్నాను. అసలు హాఫ్ శారీ కట్టే ప్రసక్తే లేదు, బుద్ధిగా చుడిదార్ వేసుకోవాలని. ఆ రోజు ఈవినింగ్ రిషి ట్రైన్ వచ్చింది. పండగలా దిగు వచ్చావు అనే పాట బ్యాక్గ్రౌండ్లో వేసుకుని తనని రిసీవ్ చేసుకుని బాల్కనీలో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం అర్ధరాత్రి వరకు. తనని చూసిన ఆనందంలో నాకు మాటలు వరదల్లా పొంగిపోతుంటే పాపం అలానే వింటున్నాడు రిషి. ఫేర్వెల్ అవుతున్నప్పుడే కాలేజీ మొత్తంలో ఫొటోస్ దిగేద్దాం, మళ్ళీ మీరు నేను కలిసి ఎప్పుడు కాలేజీకి రావాలి అన్నాను. నీకు ఫొటోస్ దిగడం ఇష్టం ఉండదు కదా? గ్రూప్ ఫొటోస్ పర్లేదు. సుబ్బు, ఇంకా పడుకోండి, ఎంత టైం ఇలా నిద్ర మానుకొని 15 రోజులు ఉంటాడుగా అంది శ్రీజ కావలిస్తూ. నిద్ర నుండి వచ్చినట్టుంది పాపం. అక్క అని వాటర్ బాటిల్ ఫిల్ చేసి రిషికిచ్చి గుడ్ నైట్ అన్నాను స్మైల్ ఇచ్చి. సుబ్బు, ఈ ఎగ్జామ్స్ అయ్యాక మనమందరం అరకు వెళ్దామా అన్నాడు రిషి. అరక? ఎన్ని రోజులు పడుతుంది? 2 డేస్ కంటే ఎక్కువైతే అమ్మమ్మ ఒప్పుకోదేమో అన్నాను. 2 డేస్లో ప్లాన్ చేసుకుందాం అన్నాడు. ఓకే, నేను మాట్లాడతాను. ఎగ్జామ్స్ అయ్యాక డిస్కషన్ చేద్దాం, ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలని. నాకు తెలిసి బావ వాళ్ళు కూడా వస్తారేమో అన్నాను. సరే, గుడ్ నైట్, సారీ, మార్నింగ్ అని నవ్వి వెళ్ళిపోయాడు రిషి. తర్వాత రోజు మార్నింగ్ ఎంఈ క్లాస్ కోసం కాలేజీకి వెళ్ళిన నిద్రలేమి వలన ఆవిలింతలు తీస్తూనే ఉన్నాను. క్లాస్లో 30 మంది ఆబ్సెంట్ ఉన్న. ఆ 10 మందికి సార్ మాత్రం తెగ ఇంట్రెస్టింగ్గా పీపీటీ వేసి మరీ క్లాస్ చెప్తుంటే నా బుర్ర బ్లాస్ట్ అయ్యేలానిపించింది నాకు. ఆ క్లాస్ తర్వాత పూర్తిగా ఖాళీ అని నేను ఇంకా ఇంటికి బయలుదేరుతుండగా వచ్చి, నువ్వు క్లాసికల్ డ్యాన్స్ చేయాలని వీసీ సార్ చెప్పారు అంది పూర్వి. నేను చెయ్యను అని సార్కి చెప్పేసుకో. ఓవర్ యాక్షన్ చేయకు చిత్ర, అది నీకంటే ఎవరూ చేయలేరు. కనిపిస్తుంది ఎవరు చేస్తున్నారు. పోనీలే కదా అని రిక్వెస్ట్ చేస్తుంటే అది చేస్తున్నావు అంది పూర్వి. సార్ నీకు చెప్పలేదనే విషయం నాకు బాగా తెలుసు. ఆయన చెప్పాలని అనుకుంటే డైరెక్ట్గా నాకే చెప్తారు. నువ్వు నటించేసి ఆస్కార్ అవార్డు కోసం ట్రై చేయకు అని తనని పక్కకు తోసేసి వెళ్ళిపోయాను బయటికి. నిజంగా ప్యూన్ వచ్చి వీసీ సార్ పిలుస్తున్నారని చెప్పేసరికి గుండె ఆగినంత పనింది నాకు. కొంపదీసి సార్ నిజంగా చేయమన్నారా అని. కమ్ సిట్ అని నాకు చెప్పి, రేపు ప్రెస్ వాళ్ళని పిలుస్తున్నాం, 4th ఇయర్ వాళ్ళతో పాటు నీది కూడా ఉంటుంది. అండ్ నీదే మెయిన్, ఎక్కువ టైం ఉండదు, జస్ట్ ఒక 15 మినిట్స్ అంతే, నీకు ఓకే కదా అన్నారు వీసీ సార్. సార్ అంటే అది ఇంకా ఇబ్బందులు ఉన్నాయా తల్లి నీకు? నవ్వుతూ అడిగారు. అంటే లొకేషన్ మాకు సెట్ కాదేమో అనిపిస్తుంది సార్, జాయిన్ అవ్వాలా వద్దా అని థింకింగ్. అలాంటి టైంలో ఈ అనవసరమైన అటెన్షన్ ఎందుకని ఆలోచిస్తున్నాను సార్, హానెస్ట్గా చెప్పాను. లొకేషన్ చేంజ్ గురించి కూడా అంతా ఆలోచించాలా? మన స్టూడెంట్ ఒకడు మంచి పొజిషన్లో ఉన్నాడు, నేను మాట్లాడతానులే, నీకు హైదరాబాద్లో వేయించడానికి ట్రై చేస్తాను. ఓకే సార్, అయితే రేపటికి కొంచెం ప్రిపేర్ అయ్యిరా. అండ్ మీరేదో బ్లాక్ ఎథ్నిక్ అని కోడ్ పెట్టుకున్నారంట కదా, అలానే రండి, నో ఇష్యూస్ అన్నారు సార్. దేవుడా అని మనసులో అనుకుని ఓకే సార్ అన్నాను సార్ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేస్తూ.
ఇప్పటికిప్పుడు హాఫ్ శారీ జ్యువెలరీ అన్నీ ఎక్కడి నుండి వస్తాయి అని అనుకుని శ్రీజ అక్కకి కాల్ చేశాను. అక్క దగ్గర బ్లాక్ ఏమైనా ఉన్నాయేమో అని అడగడానికి. హాఫ్ శారీ లేదు కానీ శారీ ఉంది, నెట్ది, చాలా బాగుంటుంది, అది కుట్టించుకుంటావా అంది అక్క. రేపటికే కావాలక్క అన్నాను. అయ్యో, రెడీమేడ్ తీసుకోండి నువ్వు వివేక్ వెళ్ళి, నాకు ఈరోజు కలెక్టర్ విజిట్ ఉంది అంది అక్క. బావ ఎందుకులే అక్క లీవ్ పెట్టడం, రిషి వాళ్ళంతా ఉన్నారుగా, మేము వెళ్తాం అన్నాను. సరే డబ్బులు వేశాను, నచ్చింది కొనుక్కో, దాని మీదకి సరిపడా ఇయర్ రింగ్స్ అవి కూడా కొనుక్కో అంది శ్రీజ అక్క. వద్దు అని అన్న వినదు కాబట్టి తనకి కాల్ కట్ చేసేసి రిషికి ఫోన్ చేశాను. షాపింగ్కి వెళ్దామా అని. వెళ్దాం, రవి వాళ్ళు గ్రౌండ్లో ఉన్నారు, అక్కడికి వచ్చి నేను ఫ్యాకల్టీతో మాట్లాడడానికి వచ్చాను, 2 minutesలో వస్తా అన్నాడు రిషి. గ్రౌండ్లో క్రికెట్ ఆడుకుంటున్న రవి వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటి శృతి మందన్న ఎట్టొచ్చింది అన్నాడు రవి. షాపింగ్కి వెళ్దామని. సర్వే జన సుఖినో భవంతు, త్వరగా వెళ్ళి వచ్చేయండి. నువ్వు రావా? బుద్ధున్నోడు ఎవడన్నా అమ్మాయిలతో షాపింగ్కి వెళ్తాడా? ఎల్ఐసి బిల్డింగ్ దగ్గర పునుగులు ఇప్పిస్తా. ఆ ఆకలి రాజ్యం రోజులు పోయాయి చిత్ర సుబ్బలక్ష్మి, ఇప్పుడంతా శ్రీమంతుడు రోజులు వచ్చాయి అన్నాడు స్టైల్గా. అయినా మీరు రాకపోతే ఏంటి, రిషి వస్తాడుగా అన్నాను. వాడు వస్తాడులే, వాడికి తప్పదు అన్నాడు. ఏ, నేనేమైనా పీక మీద కత్తి పెట్టి బెదిరించానా ఏంటి? మీ ఇద్దరు ఇప్పుడు కూడా గొడవ పడుతున్నారా అన్నాడు రిషి. షాపింగ్కి రమ్మంటే రాకుండా మొత్తం శ్రీజాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు అన్నాను. వాడంతే, వదిలే, మనం వెళ్దాం అన్నాడు రిషి. నీ సుఖమే నే కోరుకున్నా అని రాగం తీసి రవి పాడుతుంటే ఈ సిచ్యువేషన్కి సాంగ్కి ఏమన్నా షింక్ ఉందా అన్నాను. లేదు, జస్ట్ నాకు ఆ పాట గుర్తొచ్చిందిలే, ఇంక వెళ్ళండి, ఎంతసేపని ఇలా మా మొహం మీద ఉంటారు అన్నాడు రవి. ఇడియట్ అని తిట్టుకొని ఈ బ్యాగ్ సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తెచ్చేయండి అని వాళ్ళకిచ్చి అందులో నుండి వ్యాలెట్ తీసుకుని నా ఫోన్ అది రిషికి ఇచ్చాను పాకెట్లో పెట్టుకొని. క్యాబ్ బుక్ చేసుకుందామని రిషి అనలేదు, నేను అనలేదు. నాకైతే ఎప్పట్లాగా ఆ బస్సులో కలిసి పాటలు వింటూ వెళ్ళే రోజులు కావాలనిపించింది. అందుకే బస్ ఎక్కి కూర్చున్నాం. ట్రాఫిక్ సిగ్నల్ పడిన దగ్గర మా బస్కి ఎదురుగా కారులో సిద్ధార్థ్ వాళ్ళ పేరెంట్స్. రిషి ఇటు చూడు సిద్ధార్థ్, తన భుజం మీద కొట్టేస్తూ చెప్పాను. బస్సు దిగి వాడిని పట్టుకుని తిడదాం పదా అని లేచి బస్సు దిగడానికి ట్రై చేస్తున్నప్పుడే బస్సు కదిలిపోయింది. దూకేద్దామా అని వెనక్కి తిరిగి రిషి వైపు చూస్తూ అడిగాను. మరి కార్ని పరుగుతో చేస్ చేయడం ఇంపాసిబుల్ ఏమో? అవ్వచ్చు అని రియలైజ్ అయ్యి బుద్ధిగా వెనక్కి వచ్చేసరికి మా సీట్లు కబ్జా అయిపోయాయి. నించుని పాటలు వింటూ మొత్తానికి జగదాంబ సెంటర్కి చేరుకున్నాం నేను రిషి. లంగా వనిలో, అది కూడా బ్లాక్లోనే కావాలని చెప్పి వాటిని ఎలా చూస్ చేసుకోవాలో తెలియక తికమక పడుతుంటే ఒక్కొక్కటి పైన వేసి చూపిస్తామని మొదలుపెట్టారు షాప్ వాళ్ళు. ఏది చూపిస్తే అది బాగుందని రిషి చెప్తుంటే ఒళ్ళు మండిపోతుంది నాకు. ఓయ్, ఈ 2 జాగ్రత్తగా చూడు, ఏది బాగుంది, ఎందుకు బాగుంది చెప్తే గానీ ఈ షాప్ నుండి బయటికి వెళ్ళవు, వేలు చూపించి బెదిరించి అడిగాను. ప్లెయిన్ బ్లాక్ చాలా బాగుంది అడగకుండానే చెప్పాడు రిషి. ఇప్పుడు మంచోడు అనిపించుకున్నాం అని నవ్వి బ్లౌజ్ కూడా అక్కడే ఆల్టరింగ్ ఇచ్చేసి బిల్ పే చేసి జుంకాలు కొనుక్కోవడానికి బయటకు వచ్చాం మేమిద్దరం. అన్నీ కొనుక్కొని రిటర్న్ అయినప్పటికీ సాయంత్రం 6:30. ఇంటికి వెళ్ళగానే ఫ్యాషన్ షో పెట్టి వేసుకుని మరీ చూపించాను శ్రీజాకకి బావకి. రిషి రవి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిస్ అయిపోయాడు ఆ ఫ్యాషన్ షోని. ఫేర్వెల్ కాబట్టి ఫ్రెషర్స్కి ఉన్నంత ఇంట్రెస్ట్ ఉత్సాహం రెండూ లేవు నాకు. అందులో ఆ పావల పూర్వీని చూడాలంటేనే చిరాకు వస్తుంది. దాని ₹1 ఓవర్ యాక్షన్కి మా క్లాస్ వాళ్ళు చేసే పావల భజన వింటే విరక్తి కలుగుతుంది జీవితం మీద. దీని నా బెస్ట్ ఫ్రెండ్ అనుకున్న నన్ను టైం మిషన్లో వెనక్కి వెళ్ళి చంప మీద ఒక్కటి పీక్కోవాలనిపిస్తుంది. అవన్నీ చేయలేక దాన్ని తిట్టుకుంటూ నా ఫ్రస్ట్రేషన్ తీర్చుకుంటున్నాను. సాయంత్రం పార్టీ స్టార్ట్ అయింది. అందరూ ఎవరి మరాన వాళ్ళగా కాలేజ్కి వస్తున్నారు. మేమంతా కలిసి ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాం. రోజు నన్ను నానా పేర్లు పెట్టి హింసించే రవి కూడా కామ్గా ఉన్నప్పుడే తెలిసింది ఆ రోజు నా లుక్ అదిరిందని. వాళ్ళు కూడా ప్రేమంలో నివిన్ లాగా బాగానే ఉన్నారు, బ్లాక్ షర్ట్ వైట్ పంచులో. ఇక్కడ అందరికీ ఒక సర్ప్రైజ్ ఉంది. అదేంటంటే మేము లాస్ట్ 2 రోజులుగా ఒక గ్రూప్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం అన్నమాట. దాన్ని స్టేజ్ మీద వేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం కానీ అక్కడికి వెళ్ళాక స్టెప్పులు మర్చిపోయి చేతులెత్తేసే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే మేము ప్రాక్టీస్లో స్టెప్స్ అనుకున్నాం కానీ షింక్ చేసుకోలేదు. అందులో మా కోతులు అందరూ ఒక దగ్గర చేరితే ఏ పని మీద శ్రద్ధ ఉండదు మాకు. రావడమే అక్కడ రెడీగా ఉన్న స్టార్టర్స్ ప్లేట్లో పెట్టుకుని కూర్చున్నాం. ఇక వేరే మాటలు ఎందుకని. అంబానీ వెడ్డింగ్ రేంజ్లో పెట్టారు రకరకాల వంటలు.
ఈ హెవీ బడ్జెట్ చూడగానే మా వీసీ సార్ టాలెంట్ అర్థమైంది మాకు. ఒకటే దెబ్బతో కాలేజీకి ప్రమోషన్, అడ్వర్టైజ్మెంట్ అన్నీ కలిపి కొట్టేశారని. ఎప్పటిలాగానే ఆయన స్పీచ్తోనే స్టార్ట్ చేశారు. ఒక పావు గంట సేపు వాయించి ఎంజాయ్ యువర్ టైం అని కిందికి దిగిపోయారు. అక్కడి నుండి మొదలైంది హవా. డ్యాన్స్లు, స్కిట్లు, పాటలు, ఫ్యాషన్ షోలు అవుతూనే ఉన్నాయి. ఒక పక్క ఫుడ్ స్టాల్స్ కంటిన్యూ అవుతున్నాయి. ప్రెస్ వాళ్ళు వచ్చారు, మాట్లాడి వెళ్ళిపోమని పిలిచారు వీసీ సార్. ఇంత ఉద్యోగానికి కారణం మా ఫ్యాకల్టీ, వీసీ సార్, హెచ్ఓడి సార్ అని చెప్పేసి నా స్క్రిప్ట్ ముగించి వాళ్ళు అడిగిన ఒక 2 ప్రశ్నలకు సమాధానం చెప్పి అది అవ్వగానే పరిగెత్తుకొని వచ్చాను మళ్ళీ ఈవెంట్ జరిగే ప్లేస్కి. అప్పటికే ట్రెస్ పాసెస్ కూడా వచ్చేయడంతో హడావిడి గందరగోళంగా ఉంది అక్కడ. స్టేజ్ మీద పర్ఫార్మెన్స్కి మమ్మల్ని పిలిచారు అక్కడ యాంకర్లు. నా ఫోన్ వీడియో తీస్తున్న అన్న చేతికిచ్చి వీడియో తీయమని స్టేజ్ మీదకి వెళ్ళిపోయాం అందరం. నేను స్టెప్స్ మర్చిపోయి మార్చేశాను కానీ ఆ నలుగురు మాత్రం కరెక్ట్గానే చేస్తున్నారు. కానీ మా డ్యాన్స్ చూసే స్టేజ్లో ఎవరూ లేరు అక్కడ. మేము డ్యాన్స్ చేసిన మలయాళం పాటకి వైబ్ అవుతూ ఎవరు మానాన వాళ్ళు డ్యాన్సులు చేసుకుంటున్నారు. గెంతి గెంతి అలసిపోయి స్టేజ్ కిందకి వచ్చేసి ఫుడ్ కోర్ట్ వైపు వెళ్ళి ప్లేట్ తెచ్చుకొని కూర్చున్నాం అందరం రౌండ్గా. రిషి బాగా చేశాడు కదా యునానిమస్గా అనుకుని దేశద్రోహిలా చూసాం రిషి వైపు. నాకు అసలు డ్యాన్స్ రానే రాదు ఎప్పట్లాగనే చెప్పాడు. ఆ మాటకి మూతి 30 వంకలు తిప్పి సోది చెప్తాడు. ఓరి నాయనో ఆ స్టెప్స్ చూడు, తెగ మెలికలు తిరిగిపోతున్నాడు చూసావా అన్నాను నా ఫోన్లో జూమ్ చేసి చూపిస్తూ. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడో అన్నాడు రవి వెటకారంగా. నిజమే, నీ సుభాషితం కోసమే కదా కళ్ళు ఎగరేస్తూ అడిగాను. ఏం కాదు అన్నట్టుగా అన్నాడు కానీ టమాటాలు అయిపోయింది తన మొహం అప్పటికే. ఈ రోజైనా మాకు పరిచయం చేయవా బాబు, మళ్ళీ కాలేజీకి మీరెప్పుడు రారు కదా అన్నాను నేను. అరకుల పరిచయం చేస్తా అన్నాడు రిషి. తనను కూడా పిలిచారా? హా, వస్తుందా? వస్తాను అంది. ట్రిప్కి వస్తాను అందంటే పొలంలో మొలకలు వచ్చినట్టే కదా అన్నాను నేను. నువ్వు చెప్పు వచ్చినట్టేనా అన్నాడు రవి. మరి కాదా, ఎవరితో పడితే వాళ్ళతో ట్రిప్ వెళ్ళిపోతారా వేదాంతిలా చెప్పాను. నువ్వెందుకు వస్తున్నావు మరి మాతో? మనం ఫ్రెండ్స్ కాబట్టి అని భుజాలు ఎగరేసి నా ప్లేట్ పడేసి ఐస్ క్రీమ్ తీసుకొని రావడానికి వెళ్ళి ఒక కుల్ఫీ, ఒక డెత్ బై చాక్లెట్ కప్ పట్టుకొని వచ్చేస్తున్నప్పుడే నాకు 15 అడుగుల దూరంలో సిద్ధార్థ్ ఉన్నాడు. దూరం నుండి తనని అడిగేద్దామని కడిగేద్దామని అనుకున్నాను. నేను తనని చూడగానే భయం వచ్చేసింది. ఒక మనిషి మన పట్ల ఎంత కర్కశంగా బిహేవ్ చేస్తే తనని చూస్తేనే మనకి చెమటలు పడతాయో అర్థమైంది మాకు. ఒకప్పుడు తనని చూస్తే సీతాకోక చిలుకలు వచ్చేవి. అవి ఇప్పుడు గొంగళ పురుగుల్లా నా ఒళ్ళంతా పాకినట్టు కంపరం పుడుతుంది. ఒక అసహ్యమైన చూపు తనని చూసి పూర్వికి ఇచ్చినట్టే గట్టిగా ఇచ్చేద్దామని ఒక్క అడుగు ముందుకేశాను. ఆశ్చర్యంగా నా ఒక్క అడుగు తనే 4 అడుగులు ముందుకు వేసి సరిగ్గా 6 అడుగుల దూరంలో ఆగాడు. నా గుండెలో అదురుతున్న సౌండ్ నాకే వినిపిస్తుంటే హౌ డేర్ యూ సిద్ధార్థ్ అంటూ నేనేదో మాట్లాడబోయే లోపే తనే నా ముందు మోకరిల్లి కూర్చున్నాడు చేతిలో రింగుతో. ఐ లవ్ యూ చిత్ర అంటూ. సడన్గా మ్యూజిక్ ఆగిపోయింది. ఫెడ్ లైట్స్ ఆన్ అయి మా మీదనే ఫోకస్ చేస్తున్నాయి. ఆ చీకట్లో మేమిద్దరం తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. అందరూ మా వైపే చూస్తున్నారని నా సోషల్ యాంగ్జైటీ మాత్రం గుర్తు చేస్తుంది. ఒక్కొక్కరిగా అందరూ క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎస్ ఎస్ అంటూ నా వెనక నుండి అరుపులు వినిపిస్తుంటే భయం వేస్తుంది నాకు. స్టార్టింగ్లో నేను రిషిని అడిగిన క్వశ్చన్ గుర్తొచ్చింది. సిద్ధార్థ్ లాంటి అబ్బాయిలు ప్రపోజ్ చేస్తే ఎవరైనా రిజెక్ట్ చేస్తారా అని. ఆన్సర్ కాలమే చెప్పింది చేస్తారని. కలిసి ఉండేది అందంతో కాదు గుణంతో అని. నో, ఆ వెనక కోరస్ మొత్తాన్ని ఆ పెద్ద గట్టిగా అరిచి చెప్పాను. చిత్ర, ఆ ఇష్యూస్ అనేవి రిలేషన్షిప్లో చాలా కామన్. వాటిని పట్టుకొని నువ్వు ఇలా బిహేవ్ చేయడం కరెక్ట్ కాదు. అసలు గొడవ పడని కపుల్ ఉంటారా అన్నాడు సిద్ధార్థ్. అసలు మనం రిలేషన్షిప్లో లేము సిద్ధార్థ్, డెల్యూషన్లో ఉన్నాం. రిలేషన్షిప్ అని నేను, నీ బానిసను నేను అనే డెల్యూషన్లో నువ్వు. హక్కు చలాయించాలనే ఆరాటంలో నువ్వు చూపించే అధికారానికి రిలేషన్షిప్ అని పేరు పెట్టకు. అండ్ ఈ ఎస్ఏ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ప్రపోజ్ చేసావు, నేను రిజెక్ట్ చేశాను, అక్కడితో అయిపోయింది. ఇప్పుడు అది పక్కన పెడితే ఈవెంట్ ఆర్గనైజింగ్ కమిటీ ఎక్కడా అన్నాను. ఏంటి అని పూర్వి దాని దండిపాలెం బ్యాచ్ అంతా తగలబడ్డారు నా ముందు. మీరే కదా ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది? అవును పొగరుగా చెప్పింది. ఈ అబ్బాయి ఎవరు? తను మన కాలేజా? మన పాస్ తీసుకున్నాడా? తన చేతికి సెక్యూరిటీ బ్యాండ్ ఉందా? తన లోపలికి ఎవరు రానిచ్చారు? తను రాగానే లైట్స్ ఎందుకు ఆఫ్ అయ్యాయి? మ్యూజిక్ ఎందుకు స్టాప్ చేశారు? ఇది మీరు ప్రీ ప్లాన్డ్గా అరేంజ్ చేశారా? గొంతు పెంచి అడిగాను. ఫ్యాకల్టీతో కొంచెం దూరంలో మాట్లాడుతున్న వీసీ సార్కి వినిపించాలని. నేను మాట్లాడుతున్న కొద్దీ సిద్ధార్థ్ జంకడం గమనించాను నేను. తను పారిపోదామని అనుకునే లోపే రిషి వాళ్ళు రౌండప్ చేసేసారు వాళ్ళని.
మా గొడవకి ఫ్యాకల్టీ వీసీ సార్ కూడా వచ్చారు మా వైపు ఏమైంది అంటూ. ట్రెస్పాసర్ని లోపలికి అలో చేసి వాళ్ళకి సెక్యూరిటీ చెకింగ్ కూడా లేకుండా లోపలికి తీసుకొచ్చేయడమే కాకుండా అసలు అన్ఎథికల్ థింగ్స్ కాలేజీ ప్రెమిసెస్లో జరుగుతున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయకుండా ఎఫెక్ట్స్ వేసి ఎంకరేజ్ చేస్తున్నారు సార్ అని ఒక ఆర్గనైజింగ్ కమిటీని ఇలా ఉన్నప్పుడు ఇంకా మేము కాలేజీలో సెక్యూర్గా ఎలా ఫీల్ అవ్వగలుగుతాం సార్? ఇక్కడ జరిగిన దానికి అందరూ సాక్షులే. ఆ వీడియో రికార్డు కూడా చేసే ఉంటాడు. మీరే చూడండి అన్నాను నేను. వాట్ ఈస్ దిస్? అమ్మాయిల సెక్యూరిటీకి సంబంధించిన విషయాల్లో ఇంత అజాగ్రత్త ఏంటమ్మా? ఆల్రెడీ ప్లానింగ్ అప్పుడే చెప్పాను కదా, రేపు మార్నింగ్ మీ కమిటీ మెంబర్స్ నా ఛాంబర్కి రండి అని సీరియస్గా చెప్పి హూ ఆర్ యూ అన్నాడు. అడిగారు సిద్ధార్థ వైపే చూస్తూ. తను మన కాలేజ్ ఎక్స్ స్టూడెంట్ సార్ అంది పూర్వి. ఎక్స్ స్టూడెంట్? వాట్ నాన్ సెన్స్! రమణ, నువ్వేం వాచ్మెన్ డ్యూటీ చేస్తున్నావు? వీని లాక్కుని బయటికి పో అనర్చి యూ కంటిన్యూ యువర్ పార్ట్ అన్నారు సారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.